చూసాడా ఏంటి? టీవీ ఆఫ్ చేశారు ఎందుకు? అంటే ఏదో డర్టీ ప్రోగ్రామ్ వస్తుందని ఆఫ్ చేసా. ఈ టైంలో టీవీలో దట్టి ప్రోగ్రామ్స్ వస్తాయి అనుకుంటాగా. ఏమో అయ్యుండొచ్చు. మీకు విషయం చెప్పనా? ఏంటది? మీరు ఆ దట్టి వీడియో చూస్తూ టెంప్ట్ అవ్వడం నేను చూశాను. నాకు చూడాలని ఉంది. ఇద్దరం కలిసి చూద్దామా? శైలు వస్తుందేమో. ప్రపంచ యుద్ధం జరిగినా దానికి మెలకు రాదు. క్లాస్ రూమ్లో ఎన్నిసార్లు చూశాను దాని ముద్దు నిద్రనే. కరెక్టే నువ్వు చెప్పింది. అయినా మనం మ్యూట్లోనే కదా చూసేది, ఇంకెందుకు టెన్షన్? అంతే అంటావా? అంతే, ఆన్ చేసే. టీవీ ఇంకా అక్కర్లేదనిపిస్తుంది. మరి ఇంకా దీంతో పని ఉందేంటి? అడగాలనే ఉంది, కానీ తప్పుగా అనుకుంటారేమో భయం వేస్తుంది. మా వారితో విడిపోయిన దగ్గర నుంచి శైలును పెంచి చదివించడంతో నా లైఫ్ అంతా సరిపోయింది. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎన్ని కోరికలు పుట్టినా చంపుకున్నాను. శైలువే నా జీవితం అంటూ బతికాను. ఈ ఇయర్తో కాలేజ్ కంప్లీట్ అవుతుంది. నాకు 22 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నువ్వు నన్ను చూసుకునేదేంటి? శైలు, అమ్మా, ఇక నుంచి నేనే నిన్ను చూసుకోవాలి. అభిని ఓనర్ ఖాళీ చేయమనలేదు. అభినే ఖాళీ చేసి మన ఇంటికి వచ్చాడు. నీ కోసం వచ్చాడు. ఏమైందిరా, మళ్ళీ బ్రేకప్పా? అవునే శైలు, ఇది 6వ బ్రేకప్. ఈ అమ్మాయిలు మామూలుగా లేరు, అందరూ హ్యాండ్ ఇచ్చేవాళ్ళే. రే, నేను కూడా అమ్మాయినే. అది నువ్వు అనుకుంటే సరిపోద్దా? రే నీ అబ్బా అబ్బా అబ్బా, నేను ఇంక డిసైడ్ అయిపోయానే. ప్రేమిస్తే సోలోగా ఉన్న ఆంటీలనే ప్రేమిస్తా. పెళ్లి చేసుకుని వాళ్ళకు ఒక కొత్త లైఫ్ ఇస్తా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నిజమే, అమ్మాయిల కంటే ఆంటీలకి రిలేషన్షిప్ వాల్యూ తెలుసు. ఎంతైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, లైఫ్ మీద కూడా క్లారిటీ ఉంటారు. అర్జెంటుగా ఒక ఆంటీని చూసి జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి. రే, నువ్వు ఇదే మాట మీద ఫిక్స్ అయితే నీకు కత్తి లాంటి ఆంటీని సెట్ చేస్తా. నిజమా? ఎవరే? మా, ఇప్పటిదాకా ఎన్నో కోల్పోయి ఉంటావు కదమ్మా నా వల్ల. భారంగా ఉందమ్మా, ఇంక నేను మోయలేను. నీ లైఫ్ నీకు తిరిగిచ్చే ప్రాసెస్లో నా ఫస్ట్ టాస్క్ నీ పెళ్ళి. అట్లీస్ట్ ఇక నుంచైనా నీ కోసం నువ్వు బ్రతకమ్మా. అర్జెంటుగా మీరు పెళ్లి చేసుకొని ఒక బుజ్జి చెల్లినో తమ్ముడినో కనిచ్చారనుకోండి, ఏం చక్కవని పెంచుకుంటాను. అరే అభిగా, త్వరగా కనిపెట్టు. అసలుకే ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఇంకా లేట్ అయితే చాలా కష్టమైపోద్ది. తన కోసం అన్ని వదులుకున్న తల్లికి తిరిగి తన జీవితాన్ని ఇవ్వబోతున్న కూతురు, ప్రాణ స్నేహితుడికి తండ్రి స్థానం ఇచ్చిన అమ్మాయి. ఈ 2 ట్యాగ్లైన్స్ త్వరగా నాకు డెడికేట్ అయిపోవాలి. ఒప్పేసుకోమ్మా ప్లీజ్.